ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. గుంటూరులో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. కళాక్షేత్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మహాసభ జయప్రదానికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ. స్పందనలో జీఎంసీ కమిషనర్ సీరియస్, ఫిర్యాదులు పరిష్కరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఆరోగ్య మేళను నిర్వహించింది. ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ మేళని కలెక్టర్ అతిథిగా హాజరై ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ యాస్మిన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి తదితరులు పాల్గొన్నారు. మనము ఆ ఐడి ఓపెన్ చేయడం, మనం ఎక్కడెక్కడ చూయించుకున్నామో ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ మొత్తం తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. చేసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఆసక్తి వ్యాధులంట, ఈ వ్యాధుల కాకుండా డొనేషన్ క్యాంప్ గురించి, ఆర్గన్ డొనేషన్ క్యాంప్ గురించి అవేర్నెస్ క్రియేషన్, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డ్స్ లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత వైద్య రంగానికి ఇస్తుంది. నాడు నేడులో మెయిన్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా మనం మెరుగుపరచుకోవడం అయితేనేమి, అట్లానే ఇప్పుడు అర్బన్ ప్రైమరీ సెంటర్స్, అట్లనే మనం విలేజ్ స్థాయిలో కూడా మీరు చూసుకుంటే కొద్ది రోజుల్లోనే విలేజ్ క్లినిక్స్ కూడా రాబోతున్నాయి అందుబాటులోకి. సో కాబట్టి వీటన్నీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. కాబట్టి పేద ప్రజలకు అందరికీ కూడా ఈ ఆరోగ్యం సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం దాన్ని ముందు తీసుకొని ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందరికీ ఇచ్చే తద్వారాను, అట్లానే రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి లాస్ట్ ఇప్పుడు విలేజ్ స్థాయికి తీసుకొని వెళ్ళి అక్కడ క్లినిక్స్ ద్వారా ప్రైమరీ మెడిసిన్స్ కానీ ప్రైమరీ హెల్త్ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో వాటన్నింటినీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో ఇంకా ఏమైనా చిన్న గ్యాప్స్ ఉంటే వాటన్నింటినీ కూడా మనం సర్ట్అవుట్ చేసుకుంటూ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దీర్ఘకాలిక వ్యాధులకు బాధపడుతున్నారు, ఎక్కువగా అమౌంట్ పే చేసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ తప్పనిసరిగా ఇక్కడ దీర్ఘకాలిక వాటికి సంబంధించిన అన్ని కూడా టెస్టులు చేస్తారు. చేసి ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంటుంది టీబీకి సంబంధించిన టెస్టులు తీసుకోవడం కానీ, లేదంటే రేపు పొద్దున సీజనల్ డిసీజెస్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన టెస్టులు తీసుకుని జీజీహెచ్కి రిఫర్ చేయడం కానీ, ఇవన్నీ సర్వీసెస్ కూడా అర్బన్ హెల్త్ క్లినిక్స్లో జరుగుతాయి. సో అందులో ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ మంత్ మే ఎండింగ్ కల్లా కూడా అన్ని యూపీహెచ్సీలు కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో అందరికీ కూడా ఈ అర్బన్ హెల్త్ క్లినిక్స్కి లో ఫెసిలిటీస్ ఉన్నాయి. మన డాక్టర్స్ ఉన్నారు. 1 డాక్టర్ పొద్దున 9 నుంచి 5 వరకు ఓపీ సర్వీసెస్ చూస్తారు. స్టాఫ్ నర్సులు ఉన్నారు. సో వీళ్ళందరి ద్వారా కూడా ఎనీ సార్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఇమీడియట్గా జీజీహెచ్తో పాటు ఈ అర్బన్ హెల్త్ క్లినిక్స్లో కూడా మనకి ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి సో ఇక్కడంతా కూడా ఈ ఫెసిలిటీస్ని గుంటూరు నగరవాసులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది కాకుండా ఇక్కడ మనకి ఓపీ సర్వీసెస్లో చూసుకుంటే ఎక్కువ కంటి వెలుగు స్క్రీనింగ్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము మళ్ళీ ఒకసారి సర్వే చేయించి నీడ్ నెసెసిటీ బేసిస్ మీద జీజీహెచ్లో క్యాటరాక్ట్ కానీ ఇంకేదైనా ఉన్నా సరే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ఈ నెల 20న తుమ్మలపల్లి
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మహాసభను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో సిట్టింగ్ స్థానాలలో బీజేపీ ఓటమి పాలైంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు ఈ నెల 21న జరగనున్న సభలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గలమెత్తాలని పిలుపునిచ్చారు. అప్పుడు ఆయనకి మన గౌరవం లేకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం లేదుగా. వాడిని ఇక్కడ రమ్మని అక్కడ రమ్మని అంటే చేయలేదు. పార్టీ ఈ దఫా ఒక వినూతనమైనటువంటి డిజిటల్ మెంబర్షిప్ ద్వారాగా మెంబర్ దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్ చేయించేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా మెంబర్షిప్ కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో 5 ఎన్నికల్లో ఘోర పరాజయం. వాళ్ళకున్నటువంటి సిట్టింగ్ పార్లమెంట్ కానీ సిట్టింగ్ అసెంబ్లీ కూడా ఘోర పరాజయంతో ఓడిపోవడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భారత జాతి యొక్క యోగక్షేమం కానీ భారత జాతి సంక్షేమం కానీ దేశభక్తి అనేటటువంటి ముసుగులో దేశాన్ని అధోగతి పట్టిస్తుందని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నటువంటిది మళ్ళా నిజమైంది. 20వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆధ్వర్యంలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దీని ద్వారాగా ఎలా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఎలా ఈ భారతదేశంలో లౌకికవాదాన్ని కాపాడుకోవాలి, ఎలా ఈ భారత జాతిని సమిష్టిగా ఇటువంటి నియంతృత్వ ఆలోచన కలిగిన ఇటువంటి దుర్మార్గవాదుల్ని ఏ విధంగా మన భారతీయులందరినీ చైతన్యవంతులు చేసి తరిమి కొట్టాలో ఆలోచన చేసే దిశగా కార్యక్రమం తీసుకుంటున్నామని చెప్పి మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ 20వ తారీఖు జరిగిపోయేటటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లాలో అనూహ్యంగా ఎక్కువ మంది చేరటం జరిగింది. అదేవిధంగా పుస్తకాల ద్వారా కూడా మెంబర్షిప్ని ఎక్కువ మంది చేర్చాము. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో గుంటూరు జిల్లా ఎక్కువగా జరిగింది. అటు మస్తాన్ వలి గారు, మరి నేను కానీ, అదే ఉస్మాన్ గారు, మన సలీం గారు, అనేక మంది మిత్రులు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. మెంబర్షిప్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ డిసెంబర్ 10 మొన్న 15వ తారీఖుకి ఏప్రిల్ 15కి మరి ముగింపు జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాంగ్రెస్ సభ్యత్వం ద్వారా ఏపీసీసీ మెంబర్లు, డీసీసీ మెంబర్లు, సిటీ మెంబర్లు, అట్లనే ఏఐసీసీ మెంబర్లు అందరిని ఎన్నుకొని మరి రాహుల్ గాంధీ గారిని మన ఏఐసీ అధ్యక్షుడు చేయాల్సిన అవసరం, దానికోసం అందరూ పాల్గొనే అవకాశాన్ని మరి హైకమాండ్ కల్పించింది. అట్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కల్పించింది. మరి గుంటూరులో మన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన మస్తాన్ వలి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండడం వల్ల ఈ జిల్లాలో ఎక్కువ మంది మేమందరం కలిసి చేరడం జరిగింది. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్ ప్రాసెస్ మళ్ళీ ఇంకా చేరే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల కాలపరిమితి లేకుండా మరి పుస్తకాల రూపంలో అవి చేరుస్తూ ఉంటాము. ఆ విధంగా అన్ని అసెంబ్లీ ఇన్ఛార్జి కూడా చక్కగా పనిచేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలపడానికి ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేశాం. గుంటూరు నగరపాలక సంస్థలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్ చేకూరి కీర్తి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో అందిన ఫిర్యాదులే పరిష్కారం లభించక మళ్లీ కమిషనర్ ముందుకు రావడంతో సంబంధిత అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన ఫిర్యాదుల కోసం ప్రత్యేక దరఖాస్తులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
గుంటూరు రమేష్ హాస్పిటల్లో అధునాతన ఎలక్ట్రోఫిజియాలజీ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సోమవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్డియాలజిస్ట్ నాగశ్రీ హరిత, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ చంద్రమౌళి ఫిజియాలజీ ల్యాబ్ ప్రత్యేకతలు, చికిత్సా విధానాలను వివరించారు. గుండెలో విద్యుత్ ప్రవాహ అంతర్యాలను విశ్లేషించి రోగాన్ని నిర్ధారించడం, దీర్ఘకాలిక చికిత్సా విధానం ఎలక్ట్రోఫిజియాలజీలో భాగంగా ఉంటాయని చెప్పారు. రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాయపట్టి మమత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన దగ్గర దాని సక్సెస్ రేట్ మనం 95 to 97% అని చెప్పుకోవచ్చు అండి. గుండెలో ఎలక్ట్రికల్ సప్లై అనే దాని వల్లే మన హార్ట్ పంపింగ్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన బ్రాంచ్ ఎలక్ట్రోఫిజియాలజీ. ఎలక్ట్రోఫిజియాలజీ అనేది లేటెస్ట్ బ్రాంచ్ కాదు, ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి బాగా స్లోగా డెవలప్ అయ్యి నౌ హార్ట్కి సంబంధించిన రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే ఎలక్ట్రికల్ సప్లైలో గుండె బీటింగ్ అనేది జరిగేటప్పుడు హార్ట్ బీట్ అవ్వాలి అంటే ఫ్యాన్ తిరగటానికి ఎలక్ట్రికల్ సప్లై ఎలా కావాలో అలాగే హార్ట్ కరెక్ట్గా పనిచేయటానికి దానికి కూడా ఎలక్ట్రికల్ సప్లై అనేది కావాలి. సో ఆ ఎలక్ట్రికల్ సప్లైలో ఏదన్నా ఫాల్ట్ వస్తే అది ఎలక్ట్రోఫిజియాలజీ విభాగం వాళ్ళు రకరకాల పద్ధతుల ద్వారా ఆ ఎలక్ట్రికల్ సప్లైలో ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేస్తారు. ఆ విభాగం ఇప్పటి వరకు గుంటూరులో మనం వచ్చి చేయించుకునే సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ పర్మనెంట్గా సర్వీసెస్ గుంటూరులో నాట్ అవైలబుల్. సో ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఈవెన్ తిరుపతి నుంచి కూడా ఇక్కడెక్కడ ఈ ఫెసిలిటీ లేదు. బట్ చాలా ప్రాబ్లమ్స్ ఈ ఎలక్ట్రికల్ సప్లై వల్లనే సడన్ డెత్ అవ్వటం, పేషెంట్స్ సడన్గా చనిపోవటం, బాగా గుండె దడ వచ్చి కళ్ళు తిరగటం, ప్రాబ్లమ్స్తోని చాలామందిని మనం పోగొట్టుకుంటున్నాం. సో ఈ డిపార్ట్మెంట్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఎంతమందికో మనం సర్వీస్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో టెస్టులు చేయించుకొని హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకోలేక మళ్ళీ ఒపీనియన్ కోసం ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి ఇలా తిరగకుండా మనకి ఇక్కడే సర్వీసెస్ ఉంటే ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేను విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఎలక్ట్రోఫిజియాలజిస్ట్గా ఇప్పటివరకు సర్వీసెస్ అందిస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ సో గుంటూరులో కూడా సేమ్ ఎలక్ట్రోఫిజియాలజీ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఒకటి కొన్నాము. సో దాని సర్వీసెస్ గుంటూరుకు కూడా ఎక్స్టెండ్ చేసి సో దట్ ఏంటంటే సౌత్ డిస్ట్రిక్ట్స్, ఆంధ్రాలో ఉన్న సౌత్ డిస్ట్రిక్ట్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి సో ఆ సర్వీసెస్ గుంటూరు బ్రాంచ్కి కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఇప్పటి నుంచి ఇక్కడ కూడా రెగ్యులర్గా ఎలక్ట్రోఫిజియాలజీ సర్వీసెస్ ఉంటాయి. అలాగే ఓపీడీ అండ్ ఆల్సో ఎనీ ప్రొసీజర్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రోఫిజియాలజీ ఏదైనా సరే ఇక్కడ గుంటూరు రమేష్ హాస్పిటల్లో కూడా చేస్తామండి. ఎలాంటి వాళ్ళకి అవసరం అవుతుందండి? అదే గుండె హార్ట్ రేట్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి, లక్షణాలు ఎట్లా ఉంటాయి? వాళ్ళకి గుండె దడగా ఉంటుంది. మరీ ఎక్కువైపోయి అంటే చాలా అబ్నార్మల్ రిథమ్ ఉంటే కళ్ళు తిరిగి కూడా పడిపోతారు, సింకోప్ అంటారండి. సో అట్లాగంటే దాంట్లో ఎస్విటి అని వీటి అని 2 రకాల అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏదైనా సరే ఉంటే కనుక ఎలక్ట్రోఫిజియాలజీ దాన్ని ఎరిథిమియాస్ అంటాం. సో దాన్ని మనం ఈ ఎలక్ట్రోఫిజియాలజీ పరంగా టెస్ట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఆఫ్ నో ఓన్లీ అడల్ట్స్కే చేస్తున్నామండి. ఎనీథింగ్ అబౌట్ 12 years వాళ్ళకే చేస్తున్నాము. పీడియాట్రిక్ అనేది అది ఇంకా సబ్ స్పెషాలిటీ అండి, ప్రస్తుతానికైతే చెయ్యట్లేదండి. పీడియాట్రిక్స్లో ప్రాబ్లమ్స్ పేస్ మేకర్స్ కానీ పీడియాట్రిక్స్లో హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే హార్ట్ బాగా స్లో అయిపోతే పీడియాట్రిక్స్లో పేస్ మేకర్స్ అనేది వేస్తున్నామండి, చాలా కాలంగా చేస్తున్నాము. రిథమ్ అబ్నార్మాలిటీస్ హార్ట్ బాగా స్పీడ్గా వస్తే పీడియాట్రిక్స్ వాళ్ళలో అది అబ్లేషన్ ఎర్లీగా చేయరు, స్లోగా చూసుకుని దానంతటా అదే మందులతో తగ్గిపోతుందేమో చూసుకొని ఆ తర్వాత కానీ ఇంటర్వెన్షన్కి ప్రొసీడ్ అవ్వరు. సో పీడియాట్రిక్స్ వింగ్లో కూడా చేయొచ్చు కానీ బట్ వీ విల్ బి వెరీ స్లో ఇన్ ట్రీటింగ్ పీడియాట్రిక్ పేషెంట్స్.
గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కలెక్టర్తో పాటు స్పందన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదులను స్వీకరించి బాధిత సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని చెప్పారు. బెల్లంకొండ పేరమ్మ అని పొజిషన్ లో ఉందట. ఆన్లైన్ లో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. జయప్రదానికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ. స్పందనలో జీఎంసీ కమిషనర్ సీరియస్. ఫిర్యాదులు పరిష్కరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.